దిష్టి లోపలికి వస్తుంది. అలాగే బాబు గారు. చంద్రిక 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 బాబుగారు చెప్పింది చెయ్యాలిగా అమ్మగారు. క్షమించండి. లోపలికి వెళ్ళమ్మా. చెయ్యొదలరా. దాని చెయ్యి పట్టుకుంటావా? పడబోతే పట్టుకున్నానమ్మా. పడితే ప్రాణాలు పోతాయా? అమ్మా రమా, నువ్విక మాట్లాడకు హర్ష. అదేమన్నా నువ్వు చేసుకోబోయేదా? తెగ కేర్ చూపిస్తున్నా. నువ్వు చేసుకోబోయేది నిషాని. నిషానే నీ భార్య. రమా, చిన్నదాన్ని మళ్ళీ పెద్ద చేయకు. ఏదైనా చిన్నదాని నుంచే పెద్దదవుతుంది. ఆదిలోని తుంచెయ్యకపోతే వృక్షంలా మారుతుంది. కలిసి వెళ్ళమన్నాను కదా అని కలుపుకుపోదామని చూస్తున్నావేమో. అమ్మగారు. అమ్మగారే. అంతకు మించిన ఆలోచనలు చేస్తే తోలు తీస్తా. చనువు తగ్గించుకోకపోతే ప్రాణం తీసేస్తా. రమా, ఏంటిది? ఇంతే. ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు హర్ష. అది ఎప్పటికీ అందదని అర్థం అవ్వాలి కదా. అర్థం కాకపోతే పాడెక్కిస్తా. అమ్మా, ఇలా తనని బెదిరించడం కరెక్ట్ కాదు. బెదిరించడం ఏంట్రా? చేసేదే చెప్తున్నా. అలాంటి ఆలోచనలేమీ లేనప్పుడు భయపడాల్సిందే ఉంది. అంతే కదా హర్ష. చూసింది చాలు. లోపల నీ పనులుంటాయి కదా. పోని మనిషివి, వెళ్ళి చేసుకో. ఇంకా మీ ఇద్దరికీ కలిపి ఏ పని చెప్పను. కలవడం చూశానో బాగోదు.